హలో నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి గిరిజా కళ్యాణం నవల 14వ భాగానికి స్వాగతం అండి. గిరిజ వంటింట్లోకి వచ్చింది. సాయన్న కావలసిన సామానంతా అందిస్తున్నాడు. అన్నం వండటానికి బియ్యం కడుగుతున్న గిరిజకి కళ్ళు గిర్రున తిరిగాయి. చిన్నమ్మ! సాయన్న వచ్చి పట్టుకునే లోపలే గిరిజ సింక్ మీద పడిపోయింది. చిన్నబాబు, చిన్నబాబు! సాయన్న కేకలు పెట్టాడు. ఏమిటి సాయన్న? ముందు హాల్లో ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న చందు ఫోన్ పెట్టేసి వచ్చాడు. అతను వంట ఇంట్లోకి వచ్చేసరికి సాయన్న గిరిజ పడిపోకుండా పట్టుకోవటానికి సతమతమవుతున్నాడు. ఒంట్లో బాలేదు, వద్దని నేను మొత్తుకుంటూనే ఉన్నాను చిన్నబాబు, కానీ అమ్మాయి గారు వినలేదు. చూడండి, కళ్ళు తిరిగినట్టున్నాయి, పడిపోయారు, మొత్తుకుంటున్నట్లుగా అన్నాడు. చందు దగ్గరికి వచ్చాడు. ఉండు, నువ్వులే అంటూ సాయన్న చేతిలో నుంచి తీసుకుని వడలిన తోటకూర కాడలా వేళ్లాడుతున్న గిరిజని 2 చేతులతో ఎత్తి మెట్లెక్కి పైకి తీసుకొచ్చాడు. గిరిజ శరీరం వేడి నీళ్లలో నుంచి తీసిన వస్తువులా కాలిపోతోంది. సాయన్న చందు ముందే పైకి పరిగెత్తికెళ్ళి గిరిజ గది తలుపులు తెరిచి పక్క సరిచేశాడు. చందు గిరిజని మంచంపై పడుకోబెట్టాడు. ఆ ముఖంలో జ్వర తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్షణంలో చందుకి గిరిజంటే చాలా జాలేసింది. మర్నాడు గిరిజకి జ్వరం కొద్దిగా తగ్గింది. 9 గంటలవుతుండగా చందు డాక్టర్ గారి కోసం ఫోన్ చేశాడు. ఆయన భార్య ఫోన్ తీసింది. చందు, మీ అంకుల్ పొద్దుటే బాత్రూంలో జారిపడ్డారు, నడుము నొప్పి పట్టిందట, మంచం మీద పడుకుని ఉన్నారు. ఇదిగో నీతో ఆయన మాట్లాడతారట, ఫోన్ ఇస్తాను, ఒక్క క్షణం ఉండు అన్నది. 2 నిమిషాల తర్వాత ఆయన కంఠం వినిపించింది. చందు ఆయన ఎలా పడ్డాడో, ఇప్పుడు ఎలా ఉందో పరామర్శ చేశాడు. బాత్రూంలో పడ్డ కేసులు కొంచెం కష్టమే, అందుకే పెద్దవాళ్ళు టాప్ లేని బాత్రూమ్స్ పెట్టుకునే అలవాటు చేశారు. అలా అయితే సూర్యరశ్మి పడి క్రిమి కీటకాలు చచ్చిపోవటమే కాకుండా ఇలా పాకుడు పట్టే ప్రమాదాలు కూడా జరగవు. గిరిజకి ఎలా ఉంది? టెంపరేచర్ 100 డిగ్రీలు ఉన్నట్టుంది. బ్యాండేజ్ మీద నుదుటి మీద రక్తం అట్టకట్టు ఉంది. బ్యాండేజ్ నువ్వు మార్చి కట్టుకట్టు అన్నారు ఆయన. నేనా అన్నాడు చందు. అవును, చూడు, అది పెద్ద కష్టమేం కాదు అంటూ ఆయన మళ్ళీ బ్యాండేజ్ ఎలా కట్టాలో చెప్పారు. ఫోన్ పెట్టేసి వచ్చేసరికి గిరిజ మంచం మీద కూర్చుని సాయన్న ఇచ్చిన హార్లిక్స్ తాగుతోంది. చందు డాక్టర్ గారు బాత్రూంలో పడి గిరిజను చూడటానికి రాలేని పరిస్థితి చెప్పాడు. చందు చెప్పగానే సాయన్న దూది బ్యాండేజ్ క్లాత్ తెచ్చాడు. మంచం మీద గిరిజకి ఎదురుగా కూర్చుని జాగ్రత్తగా దూది పెట్టి కట్టుకట్టాడు. బ్యాండేజ్ ముడివేయటానికి గిరిజ తల వంచింది. అతను ముడి సరిగ్గా లేదని మళ్ళీ గిరిజ తలపట్టుకొని గట్టిగా వేశాడు. ఆ పూట చందు ఇంట్లోనే ఉన్నాడు. వేళకి తనే స్వయంగా వచ్చి మందు ఇచ్చాడు. గిరిజ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గిరిజకి ఆ సాయంత్రం జ్వరం తగ్గింది. మర్నాడు ఆమె పచ్చం తింది. చందు పేక పట్టుకొని వచ్చాడు. గిరిజ లేచి కూర్చుంది. గిరిజకి చందు పేక ఎలా ఆడాలో నేర్పాడు. మొదట గిరిజకి నేర్పడంలో 2 ఆట అతనే ఆడాల్సి వచ్చింది. 2 ఆటలు తనే ఆడినా గిరిజ గెలిచిన డబ్బులు గిరిజకి ఇచ్చేశాడు. ఆట నేను ఆడనీ లేదు, అవి నాకెలా వస్తాయి అన్నది. గిరిజ డబ్బు చందు డబ్బు మీద పెట్టేసింది. నో, ఆట అంటే ఆటే, నియమం చెడకూడదు. చందు ఆ డబ్బు తీసి గిరిజ వైపు పెట్టి మిగతాది జేబులో వేసుకున్నాడు. ఇంతలో సాయన్న ఫోన్ వచ్చిందంటూ వచ్చాడు. రమేష్ పిలుస్తున్నాడు చిన్నబాబు. చందు క్షణంసేపు గిరిజ వైపు చూశాడు. గిరిజ ఆ మాటే విననట్టు పేక ముక్కలు కలుపుతోంది. నేను ఇంట్లో లేనని చెప్పు అన్నాడు. సాయన్న తల ఊపి వెళ్ళిపోయాడు. పేకాటలో కూర్చుంటే టైమేం తెలియలేదు. చందు మధ్యలో లేచి వెళ్ళి టేప్ రికార్డర్ టేబుల్పై పెట్టి ఆన్ చేశాడు. పాటకి తల ఊపుతూ పేక తీసుకోసాగాడు. సాయంత్రం అవుతుండగా మేనేజర్ వచ్చాడు. అకౌంట్ బుక్స్ తెచ్చాడు. అక్కడ పెట్టి వెళ్ళండి అన్నాడు సీరియస్గా. మేనేజర్ వెళ్ళబోయే ముందు చెప్పాడు. చిన్నబాబు, మన ఫ్యాక్టరీలో రంగయ్య కూతురు పెళ్ళిట, సాయం చేయమని వచ్చాడు అని చెప్పాడు. పెళ్ళా? అయితే చాలా ఖర్చుంటుంది పాపం. మనం ఇచ్చే జీతంలో ఏం మిగిలేడుస్తుంది? ఒక 1000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. మేనేజర్ వెళ్ళిపోయాడు. గిరిజ అతను వేసిన పేక ముక్కలు కలుపుతోంది. డబ్బు మీరే స్వయంగా ఇస్తే పోయేది, ఇతన్ని ఎందుకు నమ్మటం? తప్పేముంది? తప్పేం లేదు. ఇలా ఇచ్చిపుచ్చుకోవటాల్లో ఎప్పుడూ యజమానికి నౌకరికి ప్రత్యక్ష సంబంధం ఉండాలని తాతయ్య చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మీరిప్పుడు 1000 రూపాయలు ఇమ్మన్నారు, అతను ఎంత ఇస్తాడో మనకు తెలియదు. ఎంత ఇచ్చారు అని రంగయ్యని అడుగుతామనుకోండి, నా మీద నమ్మకం లేదా అంటూ మేనేజర్ గారికి కోపం వస్తుంది. అదంతా అనవసరంగా మనం కల్పించుకున్న రగడవుతుంది. గిరిజ చెప్పేది చందు శ్రద్ధగా విన్నాడు.
నిజమే సుమా అన్నాడు. పేకాట ముగిసింది. భోజనాలై ఇద్దరు వచ్చారు. చందు మేనేజర్ పెట్టెళ్ళిన పుస్తకాలు ఒక్కొక్కటి తెరిచి ఒక్కొక్క పేజీ మీద వరుసగా సంతకాలు పెట్టేస్తున్నాడు. గిరిజ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అదేమిటి, ఆ లెక్కలేవి చూడకుండా అలా సంతకాలు పెట్టేస్తే ఎలా అన్నది. చూస్తే మాత్రం ఏం ప్రయోజనం, నాకు అవేమిటో అర్థం అయితేగా. అతను ఎదుటే ఇలా సంతకాలు పెట్టేస్తే బాగుండదని అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పేస్తాను. రాత్రంతా నా దగ్గర పుస్తకాలు ఉంటే నేను చెక్ చేశానని ఆ మేనేజర్ అనుకుంటాడు. బాగుంది, లెక్కల్లో ఎక్కడ రిమార్కు లేకపోతే వాళ్ళకి తెలియదా? లెండి, నేను చూస్తాను అన్నది. చందు లేచాడు. అతను వచ్చి సోఫాలో కూర్చున్నాడు. గిరిజ చందు ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. ఆ పుస్తకాల్లో లెక్కలు చూడసాగింది. ఒక చోట రెడ్ పెన్సిల్తో మార్క్ చేస్తూ, ఇదేమిటి, మీ పేర కిందటి నెలలో 7,000 ఖర్చుంది, 7,000 ఏం చేశారు అంది. 7,000? నేను తీసుకుంది 1,000 రూపాయలేనే. బాగా గుర్తు చేసుకోండి. చందు గుర్తు చేసుకున్నాడు. లేదే, నేను కిందటి నెల అసలు ఎక్కువగా బయటికే వెళ్ళలేదు. 500 రూపాయలు కావాలంటే రమేష్కి ఇచ్చాను. మిగతాది చిల్లర ఖర్చులు అయ్యాయి. గిరిజ జాగ్రత్తగా చూసింది. నా అనుమానం 1ని 7గా మార్చుంటారు. ఏమిటి, నిజమా? నేను సంతకం పెట్టానా? చూడండి. చందు లేచొచ్చాడు. అక్కడ 7 అంకె స్పష్టంగా ఉంది. చందు గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు నాకు గుర్తుంది. రమేష్ వచ్చాడు. నేను అతనితో వెళ్లే తొందరలో ఉన్నాను. మేనేజర్ రసీదు కావాలన్నాడు. ఖాళీ రసీదు మీద సంతకం పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోయాను. చూశారా, మీరు లెక్కలన్నీ తనిఖీ చేసినట్టు సంతకం పెట్టేస్తున్నారు. ఈ లెక్కల వివరాలు ఇక మీరు చూడరు. 6,000 రూపాయలు మేనేజర్ జేబులోకి వెళ్ళిపోయి ఉంటాయి. రెడ్ లైన్ని ఇంకోసారి బాగా గీసి పక్కన క్వశ్చన్ మార్క్ పెడుతూ అంది. చందు గిరిజ వైపు సంభ్రమంగా ఆనందంగా చూశాడు. థ్యాంక్స్ ఎలాట్. ఈ రోజు నుంచి నువ్వే లెక్కలు చూడు బాబు. ఇలా 6 నెలల నుంచి వీళ్ళు ఎంత డబ్బు మాయం చేశారు అన్నాడు. నేను చూడను, మీకే నేర్పుతాను అంది. నాకా? చందు దండం పెట్టాడు. వద్దు, పరమ బోర్. గిరిజ అతని వైపు క్షణం చూసింది. చూడండి, పేకాట కూడా నాకు చలమం, పరమ బోరు. కానీ మీకోసం నేను నేర్చుకోవటంలా అన్నది. ఓకే ట్రై చేస్తాను, కానీ నేను చూసినవి నువ్వు మళ్ళా చెక్ చేయాలి. గిరిజ టేబుల్ దగ్గర కూర్చొని ఈ లెక్కలన్నీ జాగ్రత్తగా పరీక్షిస్తుంది. చందు మధ్య మధ్యలో పుస్తకం కాస్త జరిపి గిరిజ వంకే చూస్తున్నాడు. చాలాసేపు అయింది. ఎక్కడో గడియారం 12 గంటలు కుట్టింది. గిరిజ ఉలిక్కి పడ్డది. ఈ జమా ఖర్చులు చూడటంలో మునిగిపోయిన గిరిజకి టైం తెలియలేదు. అబ్బా, అప్పుడే 12 గంటలైంది. లెక్కలు చాలా వరకు అయినాయి. గిరిజ పుస్తకాలు సర్ది పక్కన పెట్టింది. ట్యూబ్లైట్ తీసి బెడ్ లైట్ వేసింది. చాలాసేపటి వరకు కూర్చోవటం వల్ల మెడలు నొప్పి పుట్టాయి. ఒళ్ళు విరుచుకుని లేచి తన మంచం దగ్గరికి వచ్చింది. చందు సోఫాలో నిద్రపోతున్నాడు. అతని గుండెల మీద పుస్తకం ఉంది. ఓ పక్కకు తిరిగి చెంపకి చేయి ఆనించుకుని పడుకొని ఉన్న గిరిజ నిద్రపోతున్న చందునే చూస్తుంది. నిద్రలో అతని ముఖం పసితనం గుర్తుకు తెచ్చి అమాయకత్వంతో నిండి ఉంది. గారాబంతో చెడిపోయాడు, కానీ లేకపోతే చందు అంత మంచి కుర్రాడు లేడమ్మా. రాజగోపాలరావు గారి మాటలు గుర్తొచ్చాయి. గిరిజ కళ్ళ మీదకి నిద్ర వచ్చేసింది. రెప్పలు భారంగా నిద్రాదేవతని ఆహ్వానిస్తున్నట్లుగా మూతలు పడ్డాయి. నిద్ర పడుతూ ఉన్న గిరిజకి ఏదో మూలుగు లాంటిది వినిపించడంతో హఠాత్తుగా మెలకు వచ్చింది. ఉలిక్కి పడ్డట్టు కళ్ళు తెరిచి చూసింది. సోఫా మీద పడుకున్న చందు మూలుగుతున్నాడు. అతని శరీరం కిందికి పైకి సాగుతోంది. అతని చేతులు గుప్పెళ్లుగా బిగుసుకున్నాయి. అతని ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. పళ్ళు బిగించినట్లుగా దవడ ఎముకలు తేలి కనిపిస్తున్నాయి. గిరిజ గబాలన లేచి కూర్చుంది. నో. చందు నిద్రలోనే గుప్పెళ్లుగా మారిన చేతుల్ని ఎత్తి ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు. అతను భయంకరమైన యాతనకి గురి అవుతున్నట్టుగా అతని శరీరం పాములా మెలికలు తిరుగుతుంది. నో అరుస్తున్నాడు. గిరిజ గబాలను వెళ్ళింది. అతని ఒంటి మీద చెయ్యి వేసి కదిపింది. చందు పిలిచింది. గిరిజ బాగా భుజాలు పట్టి కుదపగా అతను కాస్త శాంతించాడు. కళ్ళు తెరిచి కూర్చున్నాడు. అతని చూపులు ఇంకా భయ విహ్వలంగానే ఉన్నాయి. రోజీ సేవ్ మీ, ప్లీజ్ సేవ్ మీ. అతని గబాలన గిరిజ మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో మొహం దాచుకున్నాడు. రోజీ, నేనెప్పుడూ నిన్ను మర్చిపోను అస్పష్టంగా అంటున్నాడు. అతను లాగటంతో గిరిజ సోఫా మీద కూర్చుండిపోయింది. రోజీ, ఐ లవ్ యూ. అతను గిరిజ మెడని చెంపలని ముద్దు పెట్టుకుంటున్నాడు. గిరిజ నిటారుగా కూర్చుంది. అతని చేతుల్లో బందీ అయి అతని ప్రేమను పొందుతున్న శరీరం స్వర్గం నరకం రెండూ అనుభవిస్తుంది.
కొద్దిసేపటికి అతను శాంతించాడు. గిరిజ అతన్ని వెనక్కి ఆనించి పడుకోబెట్టింది. లేచి వెళ్ళి మంచినీళ్లు తెచ్చింది. చందు ఈసారి పిలవగానే అతను కళ్ళు తెరిచాడు. మంచినీళ్లు గ్లాస్ చూపించింది. మొదట అతను గిరిజ ఎవరో అర్థం కాని వాడిలా చూశాడు. గిరిజ అతన్ని లేపి కూర్చోపెట్టి మంచినీళ్లు తాగించింది. అతనికి పూర్తిగా మెళుకు వచ్చింది. గబాల్ని సోఫాపై నుంచి లేచాడు. అబ్బా, ఇక్కడ చెమట పోస్తుంది అన్నాడు. ఒక్క క్షణం గదిని గిరిజని తదేకంగా చూశాడు. అరే, నేను ఇక్కడ నిద్రపోయానా? నా గదిలోకి వెళతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గిరిజ వచ్చి మంచంపై పడుకుంది. రోజీ, రోజీ, ఐ లవ్ యూ అతని మాటలే వినిపిస్తున్నాయి. రోజీ ఎవరు? అతని కలల్లో భయంకరంగా వెంటాడే రోజీ ఎవరు? గిరిజ అదే ఆలోచిస్తూ పడుకుంది. సాయన్న మొక్కలకి నీళ్లు పెడుతున్నాడు. గిరిజ అక్కడే కొద్దిగా అటూ ఇటూ తిరుగుతోంది. జ్వరం పూర్తిగా తగ్గింది. నుదుటి మీద గాయం కూడా మానుతోంది. కాస్త తేలికైనప్పటి నుంచి గిరిజ మంచం మీద పడుకోవట్లేదు, తిరుగుతూనే ఉంది. సాయన్న దగ్గరికి వచ్చింది. సాయన్న పిలిచింది. ఏంటమ్మా? సాయన్న చిన్న మాట అడగనా? ఏంటమ్మా, మీరు యజమానులు అడిగేయాలి కానీ అలా అంటారా? గిరిజ క్షణసేపు తటపటాయించింది. రోజీ ఎవరు? ఆ పేరు వినగానే సాయన్న ముఖం వెలవెలా పోయింది. చెప్పు సాయన్న. చిన్నబాబు మొన్న ఓ రోజున నిద్రలో పీడకలతో లేచారు. నన్ను పట్టుకుని రోజీ రోజీ అన్నారు. సాయన్న గిరిజ వైపు చూస్తున్నాడు. గిరిజ అనునయంగా అంది. సాయన్న, నువ్వు పెద్దవాడివి. చిన్నబాబు అంటే విపరీతమైన ప్రేమ ఉంది. మా ఇద్దరి క్షేమం నిజంగా నువ్వు కోరినట్లయితే నా మనసులో భూతంలా పీడిస్తున్న ఈ అనుమానం తీర్చు. మీరు చిన్నబాబునే అడగలేకపోయారమ్మా? అడిగాను. మర్నాడు పొద్దున్న కాఫీ తాగుతుండగా రోజీ ఎవరు అని అడిగాను. కుక్కపిల్ల పేరు అని చెప్పారు. కుక్కపిల్లంటే తనకిష్టంట. ఆ కుక్కపిల్ల దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయిందిట. అదంతా నిజమే, కానీ కుక్కపిల్ల రోజీ కాదమ్మా, అందమైన ఆడపిల్ల. అదే నాకు అనుమానం వేసింది. మీ చిన్నబాబు నాకు చెప్పడానికి ఇష్టపడలేదు, అందుకే కుక్కపిల్ల అని చెప్పారు. రోజీ ఎవరో నేనే తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. సాయన్న పైపు కింద పెట్టాడు. పూల మొక్కల్లో పెరిగిన గడ్డిని లాగుతూ చెప్పాడు. చిన్నబాబుకి ఒక ట్యూషన్ మాస్టర్ ఉండేవాళ్ళమ్మా. ఆయన ఇక్కడే, అదిగో ఆ సర్వెంట్ క్వార్టర్స్లో ఉండేవారు. ఆయనకి భార్యా బిడ్డలు లేరు. మెడ్రాస్లో ఆయనకి చెల్లెలుంది. ఆ చెల్లెలి కూతురే రోజీ. రోజీ తల్లి చనిపోయింది. రోజీ మెడ్రాస్లో ఉండి చదువుకుంటూ సెలవులకు వచ్చింది. చిన్నబాబు ఆ అమ్మాయి సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. సినిమాలకి షికార్లకి తిరిగేవాళ్ళు. తర్వాత ఏమైందో ఏమో పెద్దయ్య గారు ఆ టీచర్ని పంపేశారు. రోజీ వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత రోజీ కారు యాక్సిడెంట్లో చనిపోయింది. ఈ మాట వినగానే చిన్నబాబు ఎలాగో అయిపోయారు. తర్వాత మెల్లగా మర్చిపోయినట్లున్నారు. గిరిజ చాలా శ్రద్ధగా వింది. ఇప్పుడు ఆ మాస్టర్ ఎక్కడున్నారు? తెలీదమ్మా. మేమంతా అనుకోవటం పెద్దయ్య గారు కోపగించుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళారేమోనని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆ సంగతి మాకు తెలియలేదు. చిన్నబాబు రోజీని పెళ్లి చేసుకోవాలనుకున్నారా? నాకు తెలియదు. సాయన్న పైపు తీసుకుంటూ అన్నాడు. ఇది మీరు పెద్ద బాధగా తీసుకోవాల్సింది ఏం కాదు. బాగా డబ్బున్న అబ్బాయిల జీవితాల్లో ఇలాంటివి అలవాటే. అందుకే పెద్దయ్య గారు చిన్నబాబుకి త్వరగా పెళ్లి చేసేయాలని అంతగా ఆరాటపడ్డారు. ఇంతలో ఆవరణలోకి చందు వచ్చాడు. సాయన్న మాటలు మార్చేసి, అమ్మగారు, ఆ గులాబీ చుట్టూ ఉందే అయ్యగారు బెంగళూరు నుంచి తెప్పించారు. అది ఎలా వచ్చిందంటే చెప్పటం ప్రారంభించాడు. చందు అక్కడికి వచ్చాడు. గిరిజ దూరంగా ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ వైపు వేలుతో చూపిస్తూ, ఆ ఇల్లు నాకు చాలా బాగుంది అన్నది. చందువాడు తిరిగాడు. అదా, సర్వెంట్ క్వార్టర్స్గా ఇప్పుడు చేశారు, కానీ ఇది వరకు నాకు చదువు చెప్పే టీచర్ ఉండేవాళ్ళు అందులో అంటుండగానే అతని మాటలు పరధ్యాసగా అయినాయి. గిరిజ జాగ్రత్తగా అతని ముఖ కవళికల్నే గమనిస్తోంది. చందు ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని అటే చూస్తున్నాడు. అతని చూపులు శూన్యంలో చిక్కడినాయి. అతను ఆ క్షణంలో తన పరిసరాలనే మర్చిపోయినట్లుగా నిలబడ్డాడు. అతని ముఖంలో విషాద ఛాయలు వలుముకోవటం గిరిజ చూస్తూనే ఉంది. 2 రోజుల తర్వాత గిరిజ అల్మైరా సత్తుంది. చందు ఉత్తరాలు, ఎప్పటివో గ్రీటింగ్ కార్డ్స్ కట్టలుగా పడి ఉన్నాయి. జనవరి 1న ప్రతి పండుగ, అతని పుట్టినరోజున ఆ విధంగా సంవత్సరంలో ఎంతోమంది పంపిన ఉన్నాయి అందులో. గిరిజ వాటిలో చాలా బాగున్నవి చూసి మిగతావి చించేసి ఆల్మైరా సర్దుతోంది. వాటిల్లో కొన్ని రసీదులున్నాయి. గిరిజ అవి తీసుకొని చూసింది. అవి మనీ ఆర్డర్ రసీదులు. వరంగల్లో
జోసెఫ్ అనే ఆయనకి చందు ప్రతి నెల 200 రూపాయలు పంపిస్తున్నాడు. గిరిజ అన్నింటినీ వరుసగా పెట్టి చూస్తుంది. ఒక్కటి కూడా పొల్లుపోకుండా ప్రతి నెలవి ఖచ్చితంగా ఉన్నాయి. గిరిజ కనుబొమ్మలు ముడిపడినాయి. ఆ అడ్రస్ నోట్ చేసుకుంది. అన్నీ కట్టగట్టి దాచింది. కిందికి దిగి రాగానే గిరిజ సాయన్నని అడిగింది. సాయన్న, జోసెఫ్ ఎవరి పేరు? మా చిన్నబాబు టీచర్ పేరమ్మా. ఓహో. గిరిజ ఇంకేం మాట్లాడలేదు. ఎందుకమ్మా అడిగారు? గిరిజ ఫస్ట్ రాగానే 200 రూపాయలు మనీ ఆర్డర్ చేయించి రసీదు చూపించింది. అది చూడగానే అతను భూమి తలకిందులైనట్టు చూశాడు. ఇది ఇది నీకెలా తెలుసు? గిరిజని రసీదుని మార్చి మార్చి చూస్తూ అడిగాడు చందు. మొన్న మీ అల్మైరా సర్దుతుంటే రసీదులు కనిపించాయి. ప్రతి నెల పంపుతున్నట్టుగా ఉంది. ఈయనెవరో మీకు కావాల్సిన ఆయన అయి ఉంటారని నేనే మనీ ఆర్డర్ చేయించాను. ఏ, నేనేమైనా తప్పు చేశానా అని అమాయకంగా చూస్తున్నట్లు అడిగింది. లేదు లేదు. చందు కంగారు పడ్డాడు. నువ్వు మంచి పని చేశావు. ప్రతి నెల ఇలాగే పంపాలి. ఈయన నా స్నేహితుడు తండ్రి. ఆ స్నేహితుడు చనిపోయాడు. ఈయనకి పక్షవాతం వచ్చింది. చూసేవాళ్ళు ఎవరూ లేరు. అందుకని నేనే పంపిస్తున్నాను. అలాగా? మీరెంత మంచివారు. ఎంతమందికి స్నేహితులు ఉండరు. అందరూ ఇలా ఆదుకుంటారా? మీలాంటి ఆత్మీయుణ్ణి పొందిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో. అలాంటిదేం లేదు. ఇందులో చేస్తున్న మంచి పని ఏమీ లేదు. చందు అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాడు. మేనేజరు ఖాతా పుస్తకాలు తీసుకుని గిరిజ దగ్గరికి వచ్చాడు. చూడండి, మీతో చిన్న మాట చెప్పాలని వచ్చాను. చెప్పండి. కుడుతున్న గిరిజ తలెత్తకుండానే అంది. మొన్న అకౌంట్స్లో చిన్నబాబు పేరిట 1000 రూపాయలకు బదులు 7000 రూపాయలని పడింది. అది చాలా పొరపాటే. క్షమించరాని నేరమే. చిన్నబాబు నన్ను ఉద్యోగంలో నుంచి మానేసి వెళ్ళిపోమ్మని చెప్పారు. గిరిజ వింటూ కూర్చుంది. నేను ఇలా అర్ధాంతరంగా వెళ్తే మీకే నష్టం. ఈ అకౌంట్స్ ఎలా మేనేజ్ చేశానో నేను చెప్పకపోతే మీకు తెలీదు. అసలు ఇలాంటి పొరపాటు జరిగిందంటే నాకే సిగ్గుగా ఉంది. నేనే మానేద్దాం అనుకున్నా. కానీ రాజగోపాలరావు గారు గుర్తుకొచ్చారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను ఆయన సొమ్ము తింటూ బతుకుతున్నాను. నాకు పెళ్ళి ఆయనే చేశారు. నా పిల్లలకి అక్షరాభ్యాసం ఆయన చేతనే చేయించాను. ఈ పరిస్థితుల్లో చిన్నబాబుని వదిలి వెళ్ళటం అనేది నాకు సబబుగా తోచలేదు. మీకు కూడా ఒక మాట చెప్పి వెళదామని వచ్చాను. మీరు కూడా నేను చేసిన తప్పంటే ఇగో పుస్తకాలు, ఇగో బీరువా తాళం చెవులు. గిరిజ వాటిని అందుకోలేదు. ఏమంటారు? నేను చిన్నబాబుతో మాట్లాడతాను. అది విన్న తర్వాత కూడా ఆయన మిమ్మల్ని తీసేయాలనుకుంటే ఇక ఆయన ఆపటం ఆ దేవుడి తరం కూడా కాదు. మేనేజర్ క్షణసేపు గిరిజ వైపు చూశాడు. ఈ అమ్మాయి చాలా తెలివిగలది. అదే ఇంకో అమ్మాయి అయితే నేను ఒప్పిస్తాలేండి, మీరు మీ ఉద్యోగం చూసుకోండి అనేది. గిరిజ తెలివిగలది కాబట్టే బాధ్యత తన మీద లేనట్టు చెప్పిందనుకున్నాడు. ఆయన ఫైల్స్ తీసుకుని వెళ్తుంటే సాయన్ని ఎదురయ్యాడు. అలాగే మేనేజర్ వైపు చూస్తున్నాడు. మేనేజర్ కోపంగా అన్నాడు. ఏంటో అలా చూస్తావు? పో వెళ్ళు, నీ పని చూసుకురాదు. 25 ఏళ్ల నుంచి నేను ఇంట్లో పని చేస్తున్నానండి. నాకు నా పని చూసుకోమని ఎవరూ చెప్పలేదు ఇంతవరకు. ఇదివరకు రోజులా ఇవి ఎంత మారినాయి. లెక్కలేంటో తెలియని వాళ్ళంతా వచ్చి అకౌంట్స్ చూస్తుంటేను అని విసురుగా వెళ్ళాడు. ఆ సాయంత్రం ఇంటికి రాగానే చందు గిరిజను అడిగాడు. ఆ మేనేజర్ని ఉండమని చెప్పావుటేంటి? చెప్పాను. ముందు మీరు బట్టలు మార్చుకొని కాఫీ తాగితే ఎందుకలా చెప్పాను చెప్తానంది. అతను కాఫీ తాగుతుండగా గిరిజ చెప్పింది. తాతయ్య ఏం చెప్పారంటే, చాలా కాలంగా ఉన్న నౌకర్ని మనం తీసేస్తే డబ్బు ఇవ్వాలి, తీసేయదలుచుకుంటే అతనే మానేసేలా మనం చెయ్యాలి. ఇంకోటి ఏమిటంటే, అతను ఉన్నప్పుడే అతని ద్వారానే మనం ఆ పని ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పుడు మేనేజర్ని ఇంత అర్ధాంతరంగా తీసేసామనుకోండి, నష్టం ఎవరికి? మీకే. నాకేం నష్టం? లోకం గొడ్డుపోయిందా? ఇంకో 100 ఎక్కువ ఇచ్చానంటే రేపు ఈ పాటికి ఇంకో మేనేజర్ వస్తాడు. వచ్చి ప్రయోజనం ఏమిటి? అతను కూడా ఇంతే చేస్తాడు. నౌకర్లను మనం ఎప్పుడూ డబ్బుతో మాత్రమే కాకుండా డబ్బుతో పాటు అభిమానంతో కూడా ఆకట్టుకోవాలి. తర్వాత తప్పులు చేయటం మానవ నైజం. ప్రతి తప్పు వెనుక కొన్ని కారణాలుంటాయి. తప్పు పట్టుకోగానే ఆ కారణాలు మనం సరిగ్గా గ్రహించాలి. ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి. కొంతమంది యజమాని గమనిస్తున్నాడంటే చెయ్యరు. చాలా చోట్ల యజమాని అశ్రద్ధే ఇలాంటి అవినీతికి పురిగొల్పుతుంది. ఇప్పుడు మేనేజర్ని తీసేస్తానని మీరు కోపంలో అనేశారు. రేపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఎవరు చేస్తారు? ఇంత హఠాత్తుగా ఇంకొకరిని మనం పెట్టుకున్నా అతనికి ఆ లెక్కలు అర్థం కావాలి కదా. తాతయ్య అంటారు, వ్యాపారం చేసే వాళ్ళకి నోటి నిగ్రహం బాగా ఉండాలట. ఎవరైనా వచ్చి మన మొహం మీద తిట్టినా ఎందుకు తిట్టారా అని
మొదట ఆలోచించి దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూడాలిట. మేనేజర్కి వార్నింగ్ ఇచ్చి ఇక నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మీరు అతన్ని అట్టిపెట్టుకోవటం అతనికి ఫేవర్ చేసినట్టు అనిపించాలి, కానీ అతని కోసం భయపడినట్టు ఉండకూడదు. తెలిసిందా? చందు చాలా ముగ్ధుడైనట్టు చూశాడు. గిరిజ, తాతయ్య దగ్గర నేను 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. నువ్వు పట్టుమని 10 నెలలు కూడా లేవు. నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి? ఆశ్చర్యంగా అడిగాడు. నాకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంది, నీకు లేదు, అంతే తేడా. నాకు అనిపిస్తుంది ప్రతి వ్యక్తికి భార్య ఇంత తెలివిగలదైతే అన్ని విషయాలు చూసుకోవటం ఎంతో తేలిక కదూ. నువ్వు ఉన్నావనే ధైర్యం నాకుంది. ఇప్పుడు ఆఫీస్ పని భయం వేయట్లేదు, చాలా తేలిగ్గా అనిపిస్తుంది. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు నోటి నుంచి విన్న మొదటి ప్రశంస అది. పారిజాతం, గిరిజ వరంగల్లో ఒక సందులో ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నారు. గిరిజ ఎదురింట్లో నుంచి వస్తున్న ఒక్క బట్టతలాయన్ని ఆపి అడిగింది, చూడండి, జోసెఫ్ గారి ఇల్లు తెలుసా? బట్టతలాయన ఆగాడు. ఆయనకి చెడులా ఉంది. ఏమిటి అని అడిగాడు. సత్యం అంది పారిజాతం. గిరిజ చేతిలో కాగితం ఆయనకి ఇచ్చింది. ఆయన అది చూశాడు. ఓహో, టీచర్ గారి ఇల్లా? అదిగో ఆ సున్నం వేసిందే ఆ పెంకుటిల్లు, అందులో ఎడంపక్క పోర్షన్. వెళ్ళండి, ఆ గేటు తీసుకెళ్తే పడకుర్చీలో పడుకుని పిల్లలకు పాఠాలు చెప్తూ ఆయనే మీకు కనిపిస్తాడు అనేసి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, ఈ వీధంతా దున్నేసి ఎలాగైతే నేను పట్టేసుకున్నాం అంది పారిజాతం. గిరిజ, పారిజాతం ఇద్దరూ గేటు తీసుకుని లోపలికి వెళ్ళారు. ఆ ఆవరణలో 4-5 కాపురాలు ఉన్నట్టున్నాయి. బిలబిల్లాడుతూ పిల్లలు చాలామంది ఉన్నారు. పాకెట్లో చీరలు ఆరేస్తున్నాయి. కోళ్ళు గొనగొన అంటూ అటు ఇటు పరిగెడుతున్నాయి. ఆ చెవిటాయన చెప్పింది నిజమే. ఎడమవైపున చివరిగా ఉన్న పోర్షన్లో ఒక ఆయన పడకుర్చీలో కూర్చున్నారు. ఆయనకి పక్కన ఉన్న అరుగు మీద 8-20 సంవత్సరాలు గల ఆడపిల్లలు కూర్చొని ఉన్నారు. వాళ్ళ చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి. పడకుర్చీలో కూర్చొని ఉన్నాయన చక్కటి ఇంగ్లీష్లో ఏదో పాఠం బోధిస్తున్నాడు. గిరిజ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆ అడ్రస్ కాగితం చూపించింది. నేనేనమ్మా, ఏం కావాలి మీకు? ఆయన కళ్ళజోడులో నుంచి చూస్తూ అడిగాడు. నా పేరు గిరిజ, నేను రోజీ క్లాస్మేట్ నుండి. మాది మెడ్రాస్. రోజీ పేరు వినగానే ఆయన ముఖంలో ఆసక్తి వెల్లివిలా వచ్చింది. అరేరే, నిజంగానా? కూర్చోండి కూర్చోండి. అమ్మా విజయ, ఆ పక్క యేసుదాసుని అడిగి నేను ఇవ్వమన్నానని 2 కుర్చీలు అడిగి పట్టుకురా అన్నాడు. విజయ కుర్చీలు తెచ్చి వేసింది. గిరిజ కూర్చుంటూ పారిజాతాన్ని పరిచయం చేసింది. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అండి. ఈ ఊరే, వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. హైదరాబాద్లో ఎంక్వైరీ చేస్తే మీరు ఈ ఊళ్ళో ఉన్నారని తెలిసింది. ఈ అడ్రస్ ఎవరిచ్చారు? చంద్రశేఖర్ అని రాజగోపాలరావు గారి మనవట్ట ఆయన ఇచ్చారు. ఆ పేర్లు వినగానే ఆయన ముఖం సీరియస్ అయింది. విజయ, ఈ పూట మీకు ఇంకా సెలవు, రేపు రండి అన్నారు ఆయన. అలాగే సార్. 5 నిమిషాల్లో ఆ 3 ఆడపిల్లలు పుస్తకాలు సర్దుకొని వెళ్ళిపోయారు. గిరిజ విచారంగా చూస్తూ అంది, రోజీ మరణించడం చాలా ట్రాజడీ కదా అంకుల్. మేము ఎవరు నమ్మలేకపోయాం. ఆయన కళ్ళు విషాదానికి మారుపేరైనాయి. అవునన్నట్లు తల ఊపాడు. అసలు ఎలా చనిపోయింది? కార్ యాక్సిడెంట్ అని ఎంతోమంది అన్నారు. కాదు, కావాలనే చంపారని ఇంకొంతమంది అన్నారు. అసలు విషయం ఏమిటో మీకే తెలియాలి. ఆయన మాట్లాడలేదు. ఒకసారి భగవంతుడిని తలుచుకున్నట్టు క్రాస్ చేసుకున్నాడు. లోపలికి రండి, మీకు కాస్త కాఫీ ఇస్తాను. ఆయన లేచాడు, కర్రని ఆసరా చేసుకుని నడుస్తూ. ఈ మధ్యనే నాకు పక్షవాతం వచ్చి ఆ ప్రభువు దయవల్ల కాస్త తగ్గింది. 4-5 నెలల నుంచి ఈ మాత్రం అయినా లేచి నడవగలుగుతున్నాను అన్నాడు. పారిజాతం, గిరిజ లోపలికి వచ్చారు. లోపల బాగా పెద్ద గదే ఉన్నట్లుంది. పుస్తకాలు షెల్ఫ్లో ఉన్నాయి. ఇంకో పక్క మూలగా పియానో ఉంది. దాని మీద పోనీటైల్ కట్టుకొని స్లీవ్లెస్ వీ కట్టు మెడల్ గల బ్లౌజ్ వేసుకున్న ఒక అమ్మాయి ఫోటో ఉంది. గిరిజ ఆ ఫోటో రోజీదే అయి ఉంటుందని ఊహించింది. అంకుల్, ఆల్బమ్ లేదా అని అడిగింది. ఉంది, అదిగో ఆ పుస్తకాల బీరువా తెరిస్తే అందులో పయ్యర్లో ఉంది అంటూ ఆయన వంటింట్లోకి వెళ్ళాడు. గిరిజ పుస్తకాల బీరువా తెరిచింది. పుస్తకాల మీదనే పెట్టుంది ఆల్బమ్. అది తీసి చూసింది. అందులో పియానో మీద ఉన్న అమ్మాయి ఫోటోలు చాలానే ఉన్నాయి. మెడ్రాస్ కాలేజీ ఫోటోలు కూడా ఉన్నాయి. అందులో చందు ఫోటోలు ఉన్నాయి. చందు, రోజీ కలిసి ఉన్నవి అనేకం ఉన్నాయి. ఒక చోట రోజీ బర్త్డే కేక్ కట్ చేస్తుంది. మరో చోట రాజగోపాలరావు గారి ఇంట్లో గ్లాస్ హౌస్ దగ్గర పైనుంచి వెళ్లాడుతున్న
ఆకుపచ్చ తీగలను చేత్తో పట్టుకొని నిలబడింది. ఆ ఫోటోల్లో రోజీతో పాటు రాజగోపాలరావు గారి ఇల్లు కూడా రకరకాల కోణాల్లో కనిపిస్తుంది. రోజీ పియానో దగ్గర కూర్చుని వాయిస్తున్నవి చాలానే ఉన్నాయి. గిరిజ ఆల్బం చేతపట్టుకుని జోసెఫ్ ఉన్న వంటింట్లోకి వచ్చింది. అంకుల్, మీకెందుకు శ్రమ, నేను కలుపుతాను ఉండండి అంటూ కాఫీ 3 కప్పుల్లో చకచకా తానే కలిపింది. ముగ్గురు వచ్చి పియానో ఉన్న గదిలో కూర్చున్నారు. పారిజాతం అక్కడున్న పుస్తకాలని, గోడకున్న క్యాలెండర్లని తదేకంగా పరిశీలిస్తుంది. గిరిజ కాఫీ తాగుతూ అంది. రోజీ పియానో బాగా వాయించేదనుకుంటా. ఆయన తల ఊపాడు. పియానో ముందు కూర్చుంటే ఇక తనకి టైమే తెలీదు. గిరిజ ఆల్బం తెచ్చిచ్చింది. ఆయనకి చూపిస్తూ, అంకుల్ ఇతను ఎవరు? చంద్రశేఖర్ అని చెబుతూ నాకు ఉత్తరాలు రాస్తుండేది ఇతడేనా? ఆయన తల ఊపాడు. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని రాసింది. మరి పెళ్ళి ఎందుకు అడగలేదు? అంతా దైవ నిర్ణయం. ఆయన పైకి వేలు పెట్టి చూపించారు. అసలు ఏమైంది అంకుల్? రోజీ మరణించటం మాకంతా ఒక మిస్టరీ. చెప్పానుగా తల్లి, అంతా దేవుని లీల అని. రోజీ గుర్తుకొస్తే అసలు ఏం జరిగిందో తెలియక చాలా బాధ అనిపిస్తుంది. తను కూడా మా అందరిలానే హాయిగా ఉండాల్సిన మనిషే కదా. భగవంతుడు కొందరికి అన్నీ ఇచ్చి జీవితం లాగేసుకుంటాడు. అకాల మరణం ఇంత అన్యాయం చేస్తుందనుకోలేదు అన్నారు ఆయన. గిరిజ లేచింది. పియానో దగ్గరికి వెళ్ళి రోజీ ఫోటో తదేకంగా చూడసాగింది. అంకుల్, మీకు విషయం ఏమిటో తెలిసే ఉంటుందని నా నమ్మకం. ఒకవేళ అది మేము తెలుసుకోకూడని నిగూఢ రహస్యం అయితే మిమ్మల్ని నేనేం బలవంతం చేయను. రోజీకి ఒక స్నేహితురాలిగా నేను అదంతా తెలుసుకోవాలని ఆతృత పడ్డాను. నా ఆతృత తప్పైతే నన్ను క్షమించండి. నువ్వు అలా ఏం భావించనవసరం లేదు. ఇందులో చెప్పరానంత రహస్యం ఏమీ లేదు. మరి చెప్పండి అంకుల్, రోజీకి చంద్రశేఖర్కి పరిచయం ఎలా ఏర్పడిందో, అది చివరికి ఎలా విషాదానికి దారితీసిందో తెలుసుకోవాలని నాకెంతో ఆసక్తిగా ఉంది. నా ఆతృతకి అసలు కారణం కూడా మీకు చెప్పేస్తాను. నేను స్నేహమయ్యి అనే కలం పేరుతో కథలు రాస్తుంటాను. నా స్నేహితురాలి జీవితమే కథగా ఎందుకు రాయకూడదు అనిపించింది. ఆ భావంతోనే ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ స్వయంగా వచ్చాను. అలాగా? ఆ మాట నాకు ముందే చెప్పలేదేం? మరి నీకంతా చెప్తాను, కానీ నువ్వు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మొదటి నుంచి వినాలి అన్నారు ఆయన. చెప్పండి అంకుల్ అంది గిరిజ. గిరిజ పియానోను ఆనుకొని నిలబడింది. ఆయన సోఫాలో కూర్చున్నారు. పారిజాతం బొమ్మలా చూస్తుంది. జోసెఫ్ రోజీ గురించి చెప్పసాగాడు. రాజగోపాలరావు గారు శ్రీమంతుడు. చాలామంది డబ్బున్న వాళ్లలో ఉండే డాబు దర్పం ఆయనలో లేవు. ఆయనకి ఒకే ఒక మనవడున్నాడు. ఆయన ఆస్తికి వారసుడు అతడు ఒక్కడే. అతడి పేరే చంద్రశేఖరం. అందరూ చందు అని పిలుస్తారు. చందుకి తెలివితేటలకేం తక్కువ లేవు, కానీ చదువుపైనే శ్రద్ధ లేదు. ఎప్పుడు ప్రతి క్లాసు ఫెయిల్ అవుతూ ఉండేవాడు. రాజగోపాలరావు గారు ఆయన కుటుంబమిత్రుడైన శేషారత్నం ద్వారా నాకు కబురు చేసి పిలిపించారు. చందు చేత ఎలాగైనా సరే డిగ్రీ తెచ్చుకునే చదువు చదివించాలని చెప్పారు. నేను అంగీకరించాను. వృత్తిరీత్యా నేను అనేక రకాల మంది పిల్లల్ని చూశాను. ఎలాంటి మొద్దుకైనా చురుకుగా చదివించగలిగే నేర్పు నాకుంది. కానీ ఇంత అనుభవం ఉన్న నాకు చందు సరికొత్త స్వభావం గల విద్యార్థిగా కనిపించాడు. చిన్నప్పటి నుంచి గారాభంగా పెరగటం వలన ఏమో బాగా డబ్బుండి కష్టం అనేది ఎరగకపోవటం వల్ల చందు స్వభావం విచిత్రంగా ఉండేది. ఎంతసేపు ఎదుటివాళ్ళు తన కోసం ఏమైనా చెయ్యాలి, ఎదుటివాళ్ళ నుంచి తనకి ఆనందం దొరకాలి. అలా దొరకని మనుషుల్ని అతను క్షణం కూడా భరించలేడు. అతని ఇంట్లో తాతయ్య, నౌకర్లు, చివరికి అతని ఫ్రెండ్స్ అందరూ అతని స్వసుఖం కోసం, ఆనందం కోసమే అన్నట్లు ఉండేవాళ్ళు. ఒకసారి చదివితే చందుకి ఏ పాఠమైనా వచ్చేది, కానీ అతను చదివేవాడు కారు. పుస్తకాలు చూడగానే దండం పెట్టేసేవాడు. అంకుల్, మనిషి విజ్ఞానానికి, తెలివితేటలకి డిగ్రీలు, కొలబద్దలు అనే భ్రమ మన వాళ్లలో బాగా పాతుకుపోయింది. విజ్ఞానం కోసం తప్పక చదవాల్సిందే, కానీ డిగ్రీ కోసం చదవనవసరం లేదు. మా క్లాస్మేట్స్ 2 ఉన్నారు. ఇద్దరు బాగానే చదువుతారు. పరీక్షలో ఒకతను ఫెయిల్ అయ్యాడు, ఒకతను పాస్ అయ్యాడు. అంత మాత్రాన పాస్ అయినవాడు తెలివిగలవాడు, ఫెయిల్ అయినవాడు తెలివి తక్కువవాడు అంటే ఎలా? అంకుల్, అసలు ఈ పరీక్షలు అనేవి ఎందుకు? ఫలానా మనిషికి ఫలానా విద్యలో బాగానే విజ్ఞానం ఉంది అని సర్టిఫై చేయటానికి, అంతేగా.
అందుకే ఈ డిగ్రీలు ఉద్యోగాలకి చూపుడు వెళ్ళిగా మారాయి. నాకు ఉద్యోగం అవసరం లేదు, అందుకే నేను పరీక్షలు రాయను. ఒకేసారి ఫెయిల్ అయితే నాకు బాధగా ఉంటుంది. ఊరికే చదవమంటారా? ఎంతైనా చదువుతాను. చదివే చదువులో నాకు ఆనందం, తృప్తి కలగాలి. నేను ఏదైనా నేర్చుకుంటే అది నా కోసంగా ఉండాలి. నేనే పని చేసినా అందులో నాకు ఆనందం లభించాలి. ఆనందం లభించని పనులు కూడా కొంతమంది చేస్తారు, కానీ వాళ్ళు మనుషులు కారు. మరలా అనుకోండి, హ్యాపీ టీదం. నేను విభ్రాంతిగా చందు వైపు చూసేవాడిని. నేను ఇతనికి చదువు చెప్తానని వచ్చాను, కానీ ఇతనే నాకు చదువు నేర్పేలా ఉన్నాడు. ఇతనిలో జీవితం పట్ల కొత్త రకమైన ఆలోచనలు ఉన్నాయి. అందరూ ఆలోచించే ధోరణికి ఇతని ధోరణి పూర్తిగా విభిన్నంగా ఉండేది. షేక్స్పియర్ డ్రామా గురించి చెప్తుంటే ఎన్ని గంటలైనా శ్రద్ధగా కదలకుండా కూర్చుని వినేవాడు. మనవణ్ణి పెద్ద డిగ్రీ హోల్డర్గా చేయాలని తాతగారి తాపత్రయం. రాజగోపాలరావు గారు చదువుకునేటప్పుడు కాలేజీలో అన్నిట్లో ఆయనే ఫస్ట్ ఉండేవాళ్ళట. ఆయన బిఏలో గోల్డ్ మెడలిస్టు, ఎంఏలో యూనివర్సిటీ ఫస్టు. కానీ చందుకి చదువులో తాతగారి నేర్పరితనం వచ్చినా ఆలోచన ధోరణి విభిన్నంగా ఉండటంతో అతనికి డిగ్రీ రావటం కష్టమయ్యేది. కాలేజీకి ఇష్టం అంటేనే వెళ్ళేవాడు, లేకపోతే మానేసేవాడు. మనిషికి టైం గడిచిపోతుందని చెప్పడానికి గడియారం, కానీ పనులు గుర్తు చేయటానికి గడియారం కాదు అనేవాడు. బయట వాతావరణం కాస్త మబ్బుగా ఉంటే చాలు, ఇక చచ్చినా నా పాఠాలకు వచ్చేవాడు కాదు. ఇంత మంచి క్లైమేట్లో బయట తిరగకుండా ఈ బందికానాల్లో ఎందుకు కూర్చోవాలి? అలా బయట తిరిగి వద్దాని రెండంకులు అనేవాడు. చందు తాతగారు ఎంత కేకలు చేసినా నన్ను అంకులనే పిలిచేవాడు, సార్ అనేవాడు కాదు. మనవడికి డిగ్రీలు తెప్పించాలన్న భారం నా మీద పెట్టారు రాజగోపాలరావు గారు. నేను సుఖంగా నిశ్చింతగా ఉండి చందుకి ఏకాగ్రతతో రాజగోపాలరావు గారు అతనికి చదువు నేర్పాలని నాకు అనేక వసతులు కల్పించారు. నాకు ఉండటానికి ఆవరణలోనే చిన్న ఇల్లు ఇచ్చారు. నాకు భోజనం, కాఫీ, టిఫిన్ ఆ ఇంటి మనిషి సాయాన్ని అన్ని వేళలా శ్రద్ధగా కనుక్కునేవాడు. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.